అల్పపీడనం ప్రభావంతో నగరంలో వానలు పడుతున్నాయి. పంజాగుట్ట, జూబ్లీహిల్స్, మాదాపూర్, బిహెచ్ఎల్, బీరంగూడ, పటాన్చెరు లాంటి ప్రాంతాల్లో ఒక మోస్తారు వర్షం కురుస్తోంది. తెలంగాణలోని పలు జిల్లాలకు కూడా రాత్రి నుంచి మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఏపీలోనూ పలు జిల్లాల్లో ఒక వర్షాలు కురుస్తున్నాయి. విశాఖ, అనకాపల్లి, కాకినాడ జిల్లాలో కూడా వానలు పడుతున్నాయి. బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం కారణంగానే వర్షాలు కురుస్తున్నట్టుగా వాతావరణ శాఖ తెలుపుతోంది. అయితే జిల్లాల వారీగా ప్రస్తుతం ఇప్పటికే పంట మొత్తం కూడా కేంద్రాలకు చేరిన నేపథ్యంలో ఈ వర్షాల కారణంగా అంటే భారీ వర్షాలని చెప్పలేం, కానీ తేలికపాటిగా ఉదయం నుంచి కూడా సాయంత్రం వరకు ఒక తుఫాన్ లాగా కురుస్తున్న వర్షాల కారణంగా ధాన్యం మొత్తం తడిసి ముద్దవుతోంది. మాయిశ్చర్ వస్తే కానీ అక్కడ కొనుగోలు చేపట్టరు, మాయిశ్చర్ వచ్చే పరిస్థితి లేదు. పైపెచ్చు ఇది చలికాలం కూడా కాబట్టి, శీతాకాలం కూడా కాబట్టి అట్ ది సేమ్ టైం ఆ అన్ని అంశాలు కూడా జోడించుకొని రైతులు చాలా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో ఎప్పుడు చూసినా నిత్యం వర్షం కురవడంతో ఆఫీసులకు వెళ్ళేవారు, స్కూళ్ళకు వెళ్ళేవారు, ఒకవేళ సరదాగా ఈరోజు సండే కాబట్టి ఏదైనా విందులు వినోదాలకు వెళ్ళేవారు కూడా చాలా తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఒక కంటిన్యూస్ ఆ జల్లులు అయితే కురుస్తూ ఉన్నాయి. వీటి కారణంగా ప్రజలు కూడా ఇళ్ల నుంచి బయటకు రాలేని పరిస్థితి. ఒక్కసారిగా వర్షం వచ్చి భారీగా కురిసి వెళ్ళినా కూడా కొంత సమయం అయితే ఉండేది, కానీ ఇక్కడ ఉదయం నుంచి కూడా ఆ జల్లులా కురుస్తున్న వర్షానికి చాలా తీవ్ర అవస్థలు పడుతున్నారు.